మరి వాళ్ళు ధ్యానిస్తుండగా కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని వల్ల 40 రోజులకు వారి గ్రామాన్ని శీర్షికలో ఈరోజు పెద్దపల్లి ప్రాంతంలో కొన్ని విషయాలు మరి మత్తయి వార్త 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానించబోతున్నాం. దేవుడు ఉపవాస ప్రార్థనలు చక్కగా వివరించినట్టుగా చూస్తున్నాం. చూడండి, మరి మత్తయి వార్తలో 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, దేవుడు మంచి మాటలు దేవుడు ప్రజలకు బోధించుకున్నాడు. ఏమంటాడు అంటే, చూడండి, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారణలోనే దుఃఖములై ఉండదు. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారణలోనే ఉండదు. అంటే మరి 40 రోజులు 40 ప్రాంతాల్లో తిరిగి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రభు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఇక్కడ మొదటగా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మానవ జీవితం ఎట్లుండాలంటే మనుషులకు కనబడేటట్టుగా ప్రార్థన, ఇట్లాంటి ప్రార్థన చేయకూడదు అని వాక్యం చెప్తూ ఉంది. తర్వాత ఏమంటారంటే దేవుడి వాక్యంలో చూడండి ఏమంటారు, వీధుల మూలలో వచ్చి ప్రార్థన చేయడం వారికి ఇష్టం, వాళ్ళ ఫలం పొందుతారని మీతో చెబుతున్నారు. తర్వాత నేను ఉపవాస ప్రార్థన చేయనప్పుడు ఒక అంశం గురించి, ఒక సమస్య గురించి ప్రభు నేర్పిన ప్రార్థన మనం చేయాలి. ఎట్లా చేయాలి అంటే, దేవుడు మొదటగా వేషధారణలో ఉండొద్దు. తర్వాత నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసి అదేవిధంగా రహస్యం చూస్తున్న ఇటువంటి ప్రార్థన చేయండి. అప్పుడు ఆయన ఇందులో ఆదరించి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఉపవాస ప్రార్థనలో మరి ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతో మంది భక్తులు అనేక సమస్యలను జయించారు. మరి ఉపవాసంలో ఏం కలుగుతుందంటే దేవుని శక్తి, దేవుని ప్రసన్నత, దేవుని మాటలు, దేవుని ఆశీర్వాదాలు కుటుంబాలలో కలుగుతుంటారు. అందుకే ఇక్కడ అంటారు, చూడండి, మోషే భక్తులు ఉపవాసం ప్రార్థించినప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని బోధించినట్టుగా చూస్తున్నాం. ఎస్తేర్ గారు తమ రాజ్యం కొరకు ఉపవాసం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆహారాలు ఉపవాసం ప్రార్థించినప్పుడు దేవుడు వారి కూడా ఆలకించి అద్భుతాలు చేసినట్టుగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఏమంటారు, వేషధారణలో ఉండదు, రహస్యంగా చేయి. తర్వాత ప్రార్థన ఏమంటాడు, మీరు మీ తండ్రిని అడగకుంటే మీకేమేమి కావాలో ఆయనకు తెలుసు అంటాడు. అందుకే అంటాడు, మరి మీరు ఉపవాసం చేయనప్పుడు దుఃఖములుగా, వేషధారులుగా అనేకులను కనబడుతుందా పరిశుద్ధుడైన యేసయ్య వైపు చూస్తూ ప్రార్థన చేయాలి. సిలువలో రక్తం కాచిన యేసయ్య, సిలువలో ప్రేమధారి, రక్తధారి, అనేకులలో తన ప్రాణాన్ని చిందించి, రక్తం చిందించి ఆ యేసు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకంటున్నాడు, ప్రార్థన మీరు శోధనలో ప్రవేశించినట్టుగా ఉపవాస ప్రార్థన చేయండి. అందుకంటే ఆయన మారని దేవుడు నశించిన దానిని వెనక్కి రక్షించడం వచ్చిన మనుష్య కుమారుడు. దేవుని సన్నిధిలో ప్రార్థన, వాక్యం, శక్తిని దేవుడు మనకు కుమరిస్తాడు. ఉపవాస ప్రార్థనలో జ్ఞానం ఉంది, ఉపవాస ప్రార్థనలో అద్భుతాలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలో గొప్ప కార్యాలు ఉన్నాయి. అందుకే అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు దేవునికి యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయన నామాన్ని అనేకుల కొరకు దేవుని అంటారు, మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు విజ్ఞాపన చేయండి, మిమ్మల్ని క్షమించు వారిని దీవించుడి. ఇదే కదా ఉపవాస ప్రార్థన. యెషయా అంటారు, మీ పాపములు, మీ దోషములు అడ్డురాల్సిన ప్రార్థన వినైన దేవుడు బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. వేషధారణ, అపవిత్రత, అజ్ఞానము దేవుడి సన్నిధిలో ఉండకుండా పరిశుద్ధము, పవిత్రము, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చేత కడగబడుతూ ప్రార్థన చేయాలి.
విశ్వాసమైన యేసును చూడాలి. అప్పుడే మనం దీవించబడతాం. అందుకే ప్రార్థన ఆలకించుకోవాలా సర్వశక్తుని ఎదురు వచ్చినట్టు మీరు ఉపవాసం చేయనప్పుడు పరిశుద్ధంగా చేయండి. బుద్ధులాడకుండా తిట్టకుండా పవిత్రమైన మనసుతో, పవిత్రమైన ఆత్మతో, పవిత్రమైన ఆరాధనతో, పవిత్రమైన శక్తితో దేవుని ప్రార్థించాలని అందుకే ఈ సాయంకాల సమయంలో వైద్యులు 40 రోజులు ప్రతిరోజు ఉపవాసం ఉంటా, ప్రతిరోజు ప్రతిరోజు జీవనాధార మాటలు పరిశుద్ధాత్మ దేవుడు స్తుతిస్తున్నప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడు. ఆయన ప్రేమను ప్రకటించాలి, ఆయన శిలువ వార్తను ప్రకటించాలి, ఆయన రక్షణ, ఆయన మహిమ, ఆయన కృప మనందరికీ ఉదాహరించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ బెదవాడ ప్రాంతంలో ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ కదా ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. అనేక వరకు ప్రార్థన చేస్తున్నాం. రోగుల కొరకు, దిక్కులేని వారి కొరకు, విధవాల కొరకు, మమ్మల్ని దూషించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వేషధారణలే ఉండకుండా, అపవిత్రమైన పెరుగులతో ప్రార్థన చేయకుండా, నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తంతో దేవుడు స్వస్థత కలిగించాడు. కుటుంబాల్లో సమాధానం, ఆయన సంఘాల్లో సమాధానం, దేశంలో సమాధానం, రాష్ట్రంలో సమాధానం యేసు నామములో కలిగించు